మహానగర వాసులను కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా ఈ సీజన్లో కూరగాయల ధరలు మధ్యస్థంగా ఉండాలి, కానీ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి, బగ్గుమంటున్నాయి. ఏది కొందామన్నా వామ్మో ఇంత రేటా అని కంగు తినాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్ల వెంట ఉన్న కూరగాయల దుకాణాల దగ్గర నుంచి ఏ మార్కెట్కు వెళ్ళినా ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇది వరకు 300 రూపాయలు ఖర్చు చేస్తే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి, కానీ ప్రస్తుతం 500 ఖర్చు చేసినా 3 రోజులకు సరిపడా కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. ఇక దిగుమతులు తగ్గటంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కొనాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. బయట మార్కెట్లతో పోల్చుకుంటే ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ ఇలాంటి మార్కెట్లో కొంచెం తక్కువ ధరలే ఉన్నాయి. అయినా బయట మార్కెట్లో అయితే ఎక్కువ ధరలు ఉన్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. అయితే బయట మార్కెట్లో కిలో కూరగాయలు కొనాలంటే 100 నోటు తీయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇటు కూరగాయల ధరలే కాకుండా ఇటు పౌల్ట్రీకి సంబంధించిన పౌల్ట్రీ రంగంలోనూ కూడా ఉత్పత్తి తగ్గడంతో కోడిగుడ్డు ధరలు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇటు అంటే ఏది కొనాలన్నా కానీ పేద ప్రజలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కొనాలంటేనే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి. దీంతో హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు, ఇతర మార్కెట్లలో కూడా కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే కిలోకి ఏ కూరగాయలు ముట్టుకున్నా కానీ 60 నుంచి 80 రూపాయలకి తక్కువ లేకుండా కూరగాయల ధరలు బరుకుతున్నాయి. ముఖ్యంగా గుడిమల్కాపూర్, బోయిన్పల్లి మార్కెట్లలో అయితే బహిరంగ మార్కెట్లో రిటైల్ ధరలకైతే 10 నుంచి 20 రూపాయల వరకు అయితే తేడా ఉంటుంది. బయట మార్కెట్లో చూసుకుంటే 60 నుంచి 70 వరకు అయితే కూరగాయల ధరలు వరుకుతున్నాయి. అంటే కిలో 60 నుంచి 70 రూపాయల వరకు అయితే కిలో ధర వరుకుతుంది. అంతేకాకుండా తోటకూర కానీ పాలకూర కానీ అంటే 10 రూపాయలకు 2 కట్టలు వచ్చేటివి ఇప్పుడు 20-30 రూపాయలు లేని అసలు తోటకూర, పాలకూర కూడా రావట్లేదంటూ కూడా వినియోగదారులు చెప్తున్నారు. అయితే ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ చలి తీవ్రత పెరగడంతో దాని ప్రభావం కూరగాయల ఉత్పత్తులపైన పడింది. అంతేకాకుండా అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల కూడా కూరగాయల పూత ఏదైతే ఉందో ఆ పూత నిలవకపోవడం, ఆ కాయ పెరుగుదల మందగించడం వంటి కారణాలతో దిగుబడి గణనీయంగా తగ్గిందంటూ కూడా వ్యాపారులు చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా మన ఇళ్లలో కాసే చిక్కుడుకాయ కావచ్చు, బీరకాయ, కాకరకాయ ఇలాంటి నుంచి అంటే ఇలాంటి కూరగాయలు కూడా దిగుబడి కూడా చాలా వరకు తగ్గిందంటూ కూడా వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాకుండా మొత్తంగా ఈ చలి తీవ్రత కారణంగా దిగుబడి సరిగ్గా లేదంటూ కూడా వ్యాపారులు చెప్తున్నారు. మన రాష్ట్రానికి దిగుమతి చేసే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయలు కూడా చాలా వరకు దిగుమతి తగ్గడం, అందుకనే అంటే డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కూరగాయల ధరలు అయితే పెరిగినట్టు వ్యాపారులు చెప్తున్నారు. ముఖ్యంగా అయితే టమాటా, మిర్చి తోటలు ఈ చలిదాటికి చాలా వరకు పాడైనట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఆ మార్కెట్కి వచ్చే సరుకు కూడా చాలా వరకు తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ అంటే మెయిన్గా ప్రతి కూరకి కూడా టమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవసరం, కానీ అవే ఎక్కువ రేటు ఉన్నట్టు కూడా వినియోగదారులు చెప్తున్నారు. అంతేకాకుండా గత నెలల్లో చూసుకుంటే గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా ఆ కురిసిన భారీ వర్షాల కారణంగా కూడా అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అంటే రెండో విడత సాగు చేయడానికి కూడా రైతులు వెనుకడుగు వేయడం జరిగింది. కూరగాయలు అందుబాటులో లేకపోవడం, దిగుమతులు చాలా వరకు తక్కువ ఉండడంతో అయితే అందుకోసం అనేసి రైతులు దిగుమతిని బట్టి ధరలు పెంచినట్టుగా అయితే రైతులు చెప్పడం జరుగుతుంది. మరికొద్ది రోజులలో దిగుమతులు ఎక్కువ పెరిగితే తప్పితే ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో అలెక్కి, HM TV హైదరాబాద్.